ఏపీ హోంమంత్రి చినరాజప్ప లిఫ్ట్లో నుంచి జారిపడడంతో స్వల్ప గాయాలైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ ఘటన ఎక్కడ జరిగింది? ప్రస్తుతం హోంమంత్రి ఎలా ఉన్నారు? రిషి, నిన్న పెద్దాపురం కట్టమూరు గ్రామంలో నెక్కంటి సీ ఫుడ్స్ లో కార్బన్ మోనాక్సైడ్ లీక్ అయ్యి అస్వస్థకు గురయ్యి కాకినాడలో చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించడానికి ఈ రోజు ఉదయం హోమ్ మినిస్టర్ రాజప్ప కాకినాడలోని సంజీవి ఆసుపత్రిలో వచ్చారు. పరామర్శించిన తర్వాత హాస్పిటల్లో ఉన్న లిఫ్ట్ లో కిందకి వస్తుండగా లిఫ్ట్ లో ఒకేసారి తెగిపడడంతో రాజప్ప హోమ్ మినిస్టర్ రాజప్ప ఒకేసారి లిఫ్ట్ కింద పడిపోవడంతో లిఫ్ట్ లోనే గాయాలు, అంటే నడుముకి కొంచెం గాయమైనట్టు మనకి తెలుస్తుంది. ప్రస్తుతం అయితే హోమ్ మినిస్టర్ రాజప్పని ఐసీయూలో చికిత్స నిమిత్తం డాక్టర్లు పర్యవేక్షిస్తున్న పరిశ్రమతో వస్తుంది. ప్రస్తుతానికి అయితే డాక్టర్లు ప్రమాదం ఏం లేదంటున్నారు. అయితే మొత్తానికి హాస్పిటల్లో లిఫ్ట్ లో పడిపోవడంతో నడుము ఒకటేసారి కిందకి, అంటే తాడు తెగిపోవడంతో, పైన ఉన్న వైర్ తెగిపోవడంతో ఒకేసారి గవాలని కింద పట్టడంతో నడుము గాయమైనట్టు చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే డాక్టర్లు ఏం ప్రమాదం లేదని చెప్తున్న పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. రిషి, శ్రీనివాస్, ఐసీయూలో చికిత్స అందిస్తున్నారంటే హోంమంత్రి కాన్షియస్ లోనే ఉన్నారా? ఇంకెక్కడైనా దెబ్బలు తగిలాయి ఆయనకి? ఎక్కడ గాయాలు అయితే లేదు. హోమ్ మినిస్టర్ అయితే అందరితో మాట్లాడుతున్నారు. కొంచెం నడుముకే గాయం అవుతుంది, మిగతా పరిస్థితి అయితే ఎక్కడ కూడా గాయాలు అవ్వలేదు. హోంమంత్రి బాగానే ఉన్నారు. నడుముకైన గాయం నుంచి మాత్రమే చికిత్స వస్తున్నా, అది కూడా పెద్ద ప్రమాదం ఏమి లేదని డాక్టర్లు చెప్తున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.